పట్టణాలంటేనే వినాయక నిమజ్జనం గుర్తొస్తుంది. మన ఏపీలో వినాయక నిమజ్జనాలు ఎక్కువ వినాయకులు నిమజ్జనం జరిగే ప్రాంతం ఏదైనా దాదాపు ప్రతి సంవత్సరం 1000కి పైనే విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంటాయి. 5 రోజుల దినం అంటారు కానీ కొన్ని నిమజ్జనం చేస్తారు కర్నూలులో. కానీ ఎక్కువ 9 రోజుల అప్పుడు చాలా విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. మనది వచ్చేసి ఎక్కువ నిమజ్జనాలు అయ్యే ప్రాంతం ఏదంటే కర్నూలులోని సి క్యాంప్ దగ్గర కేశీ కెనాల్. ఇక్కడ వినాయక్ ఘాటు చాలా ఫేమస్. ఇక్కడ 4 క్రేన్లు ఉన్నాయి. ఇక్కడ 4 క్రేన్లతో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ వివిధ క్రేన్లు అనమాట. అంటే దాదాపు 21 అడుగులు 25 అడుగుల వరకు ఇక్కడ విగ్రహాలు 25 ఫీట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ కెపాసిటీ భరాయించే క్రేన్లు ఉన్నాయి. వినాయకుని నిమజ్జనం ప్రణామాలు అర్పించే అందరినీ కూడా కాచి గురవుచేటువంటి ఓ శంభుతనయ, ఓ పార్వతీ పుత్ర గణాధిప, నీకివే మా వందనములు. శ్రీ శ్రీ వివేకానంద వరసిద్ధి వినాయక భక్త బృందం 1వ ఘాట్ నందు ఎర్రపురిలో గోవీధి విగ్రహానికి వెల్డింగ్ ఉండేది. త్వరగా తొలగించాల్సిందిగా విజ్ఞప్తి. వెల్డింగ్ వారు ముందుకు వచ్చేసి వెల్డింగ్ టెక్నీషియన్ ముందుకు వచ్చి దీన్ని కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 40 సంవత్సరాల నుండి వినాయక మహోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేస్తున్నారు. అన్నదాన కార్యక్రమంతో పాటు ముగ్గుల పోటీలు, కుంకుమార్చన మరియు లలిత అక్కడికి వచ్చేసేసి మీరు మీ యొక్క విధులను నిర్వర్తించాలి. మీ యొక్క పై అధికారులు మీరు చేసేటువంటి డ్యూటీలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల్లో చూస్తూ ఉన్నారట. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి నిమజ్జన మహోత్సవంలో పాల్గొని త్వరగా కాబట్టి దయచేసి మీకు ఎక్కడైతే చక్కగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగడానికి నిమజ్జనం దీపక్ ముందుకు వచ్చావునా? వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కిందికి వెళ్ళిపోవాలి.
మేము వచ్చి మీకు చెప్పి కింద పంపించకపోతే మీరు दीपक ముందుకు వచ్చాడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కిందికి వెళ్ళిపోవాలి. మేము వచ్చి మీకు చెప్పి కిందకి పంపించకపోతే మీరు ఈ సంవత్సరం మరింతగా జన సందోహంగా కూడా ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ఇదే సందర్భంలో తగిన జాగ్రత్తలతో పాటు కేంద్ర సమితి మరియు పోలీసు శాఖ వారి యొక్క సూచనలు సలహాలన్నింటినీ కూడా పాటిస్తూ తగిన వేగంతో కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఎందుకంటే కర్నూలు నగరంలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమం 9 రోజుల పాటు నిర్వహించిన తర్వాత దాదాపుగా 24 గంటల పాటు జరిగే బృహత్తరమైనటువంటి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఇది. ప్రధానమైనటువంటి క్రేన్ ద్వారా వినాయకుడు నీలి వర్ణంలో భక్తులందరినీ కూడా నలుదిశలా దీవెననిస్తూ అభయహస్తాన్ని ఒక చేతిలో తండ్రి నుండి పొందినటువంటి త్రిశూలాన్ని ధరించాడు. అలాగే తన వాహనమైనటువంటి మూషికుడిని పక్కన ఉంచుకున్నాడు. పక్కన ఉన్నటువంటి మూషికుడు అలాగే త్రిశూలం కుడి చేతితో అభయహస్తం భక్తులని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వినాయక స్వామి వారు ప్రధానమైనటువంటి దీపం చేరుకున్నారు. అక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు. దయచేసి మంటప నిర్వాహకులను గమనించాలి. మీరు ఎంతమంది వెళ్ళామని కాకుండా మీ ప్రతినిధులు ఎంత సరిపోతుంది అక్కడ ఇప్పటికీ సుశిక్షణ పొందినటువంటి ఆ కార్యకర్తల నిమజ్జనాన్ని నిర్వహిస్తారు. మీరు కూడా పాల్గొనడానికి 4 ఎంత సరిపోతుంది. అంత పెద్ద ఎత్తున చేరుకోవడం ద్వారా తగిన వెసులుబాటుతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆనందం ఏర్పడుతుంది. గమనించాలి. మహిళలు చిన్నారులు అందరూ చేరుకున్నారు. తిలకించడానికి అది సరైనటువంటి ప్రదేశం కాదు. గమనించాలి. మేము చేసే సూచనలన్నీ కూడా జాగ్రత్త కోసము అలాగే వేగంగా నిర్వహించడం కోసం కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవడం కోసం ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ పాటించాలి. ఇక్కడ చేరుకున్న వాళ్ళని తిలకించడానికి నిర్దేశించిన ప్రదేశం కాదు. కానీ మీరందరూ కూడా మెయిన్ ట్రైన్ ప్రాంతంలోకి వచ్చేసారు. మీరందరూ వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. వ్యాఖ్యానాన్ని డాక్టర్ కొట్టే చెన్నై గారు కొనసాగిస్తారు. बड़ा है అప్పటి నుంచి మేము నుంచి అడుగుతున్నాము. ఇప్పుడు
చేస్తూ ఉన్నారు. అలాగే కార్యకర్తలంతా కూడా ఫోన్ చేసి చాలా అలర్ట్గా ఉండాలి. అన్ని ప్రాంతాల్లో కూడా విగ్రహాలు అన్ని చోట్ల ఇచ్చేస్తూ ఉన్నాయి. ఏదో మన ముందుకు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సెంట్రల్ ప్లాజా నుంచి వినాయక సమితి యశోధర్ రెడ్డి, రైతు కిరణ్, రంజిత్ కుమార్, శేఖర్ రెడ్డి, గౌరవ మంత్రి అనిల్ మధుకృష్ణ, పెద్దరెడ్డి హరి, శేషావలి హరి, ప్రవీణ్, రాంబాబు, హరి, చైతన్య వీళ్ళందరూ కూడా అతి భక్తి శ్రద్ధలతో భోజనం అందించి ఆ దేవదేవుని అర్చించి ఆయన ఆశీస్సులను పొంది ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రకటించారు. వారికి వారి కుటుంబాల అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కేంద్ర సమితి కోరుకుంటూ ఉంది. సెంట్రల్ ప్లాజా నుంచి వినాయక సమితి వారు తీసుకొచ్చిన అక్కడే ప్రయత్నానికి మీదకి చేరడానికి. అలాగే ఆ వైపు మన విగ్రహం కూడా సిద్ధంగా ఉంది. నవరత్న కమిటీ, నవరత్ గణేశోత్సవ కమిటీ మేదర్ మహేంద్ర సంఘం హైదరాబాద్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా గత 9 రోజులుగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తూ మేదర్ మహేంద్ర యూత్ అంటే ఇదంతా ఊరు లక్ష్మణ, శేఖర్, మధు, అర్జున్, హుసేన్ కుమార్, వాళ్ళే కాకుండా సుదర్శన్, వెంకటేష్, రవి, అలాగే మహేష్, మల్లికార్జున, రవిచరణ్ వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని పూజించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో 9 రోజులు కూడా వారిని ఆదరణకు పాత్రలయ్యారు. అలాగే ఈ నిమజ్జన కార్యక్రమానికి అదే భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి నిమజ్జనం కోసం ఏం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుడు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు. రక్షిత అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి తప్పిపోయింది. 9 ఏళ్ళ అమ్మాయి తప్పిపోయింది కదా. అలాగే గురువారం చాలా చెప్పేది ప్రధాన మధ్యన పూర్తిగా పురుషోత్తం రక్షిత ఆన్లైన్ వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఎవరైనా వాళ్ళందరూ కూడా ఈయన తర్వాత. ఎందుకనంటే ఆయన ఉన్న ప్రత్యేకత ఉంది. ఆయన జ్ఞానవంతుడు, సూక్ష్మద్రూపి, సురద్రూపి, అన్నీ తెలిసినటువంటి వాడు. అప్పుడు స్టేజ్ మెట్ల మీద అందరూ కూర్చొని ఉన్నారు. దయచేసి ఖాళీ చేయండి. ఇక్కడ స్టేజ్ క్లియర్ చేయాలి అందరూ కూడా. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప దళితులకు రిజర్వేషన్ పెరిగించడానికి కారకుడు సర్దార్ నాగప్పని గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాంటి గొప్ప పెరిగిన గొప్ప సర్దార్ నాగప్ప, అందుకే నాగప్ప అలాంటి నీతి నుంచి ఈ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మరి వీరు కూడా గత 9 రోజులుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజించి ఆరాధించి మరి భక్తి ప్రపత్తులను చాటి ఆ దేవతల యొక్క ఆశీస్సులను ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి తీసుకొచ్చారు సర్దార్ నాగప్ప వారసులు. ఇది అందరికీ కూడా అభినందనలు. వీళ్ళ కోసం ఆ విగ్రహం ఈ ట్రైన్ మద్యపాన నిషేధం కోసం చాలా కృషి చేశారు సర్దార్ నాగప్ప అమరావతి. వీళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపతులుగా జైలుకి వెళ్ళినటువంటి ఆ కాలంలో ఆడవారు జైలు వెళ్ళడానికి చాలా తక్కువ విషయం. అలాంటి ప్రాణవాళ్ళు పెట్టినటువంటి డాక్టర్ కర్నూలు అందులో ఇది అలాంటి మహానుభావులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనకు బతుకూరులో బ్రిటిషర్ల మీద మొట్టమొదటిగా 1800 సంవత్సరాల పోరాడిన వీరుడు రైతుల కోసం. అలాంటి గడ్డ ఇది. మరి కరువు కాలంలో ఆడుకున్న గుడ్డ ఎండలోటి లాంటి పాత్రమైనటువంటి
అందరినీ ఆరాధిస్తారు. అది ఆ పుస్తకానికి ఇండోనేషియాలో. ఇలా ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ గణేష్ మహారాజు యొక్క గొప్పతనము కీర్తించిన కొద్ది విగ్రహాల దారి స్పష్టంగా క్లియర్గా ఉండాలి. విగ్రహం కింద ఎవరు ఉండకూడదు. దయచేసి ప్లేస్ ఇవ్వండి, మీరు చూడండి, కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గణపతి ఇప్పుడే నిమజ్జనానికి నేర్చుకోండి. వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సాంస్కృతిక వారసత్వం జమ్మతిని తిలక్ గారు ఆనాటి స్వతంత్రోద్యమంలో భాగంగా ప్రజల సంగీత गणेश महाराज की बोलो, गणेश महाराज की దాదాపు కూడా 100 సెల్లులలో తీసుకున్నారు. మీరందరూ కూడా సోదరులారా, మీరు ఒక సెల్లు మీకు అందరికీ అలాగే కాలనీ గ్రూప్ ఉంటుంది ఆఫీసు వెనక్కి రావాలి. అదిగదిగో తరలి వెళుతున్నటువంటి వినాయకుడు మెరిసిపోయేటువంటి మేలు ఛాయతో తండ్రి అయినటువంటి పరమశివుణ్ణి తలపై నిలుపుకున్నాడు అనేటువంటి రూపంలో ఉన్నారు. ప్రస్తుతం మనకు ప్రధానమైనటువంటి తెప్పపోయినటువంటి వినాయకుల వారు చక్కగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్నారు. శ్రీ సిద్ధేశ్వర వినాయక భక్త బృందం చిన్న మార్కెట్ అభయ వరద ముద్రతో సింహాసనాధిష్టమైనటువంటి పాశాంకుశంతో ధరించి వినాయక నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి లంబోదరుడు, వక్రతుండు, శూర్పకరుడైనటువంటి వినాయక స్వామి వారిని ఆ వీధిలో 35 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వాళ్ళు తెలియజేస్తున్నారు. 5వ రోజు గణపతి హోమం నిర్వహించారట. అలాగే అన్నదాన కార్యక్రమాలు, సామూహిక హారతులు మహిళల చేత నిర్వహించారు. అలాగే విగ్రహ దాతగా పూర్వీక టిఫిన్ సెంటర్ చిన్న మార్కెట్ వారు ఉన్నారు. కార్యకర్తలుగా వెంకటేష్, రాఘవరెడ్డి, సందీప్, శివ, వీరన్న, కాశీ, దోత్రే, సాయినాథ్, దినేష్, గణేష్, తేజ, జయంత్, రాము, సాయి, రఘు. గణేష్ ఉత్సవానికి ప్రత్యేకంగా సహకరించినటువంటి వారికి చిన్న మార్కెట్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. సెంట్రల్ ప్లాజా వరసిద్ధి వినాయక కమిటీ వాళ్ళు అక్కడ శివాలయం వద్ద విగ్రహ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇందులో పాల్గొన్న వారు నాగరాజు, చంద్రశేఖర్, మోహన్ రెడ్డి, కమల్ కుమార్, సురేష్, యోగేశ్వర్, శివ, రాజేష్, హరి, మునిస్వామి, కృష్ణ అంటే ఏబీవీపీ వీరితో పోటీలు అందుకున్న గణపతి ఇక్కడ శివాలయం వద్ద ఉన్నటువంటి దాంట్లో ఏబీవీపీ కార్యకర్తలతో నిమజ్జనం పూర్తి చేసుకుంటున్నది. శ్రీ 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 చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం తెలుగు వీధి 9 రోజులుగా శివపార్వతుల కళ్యాణం, శ్రీ మహాలక్ష్మి గణపతి హోమం, అలాగే సాంస్కృతిక అంశాలతో పాటు రంగస్వామి వారి ఆధ్వర్యంలో పూజలు చేసుకున్నటువంటి గణనాథులు నరసింహ, వినోద్, వెంకటేష్, మధు, ప్రకాష్, రాకేష్, భాస్కర్, కళ్యాణ్, చక్రి, శంకర్, రఘు, అలాగే కర్ణాకర్, వీరేష్, శ్రీను, నాగేష్, సురేష్, నారాయణ, అన్నప్ప, శ్రీను, జమ్మన్న, అలాగే సురేందర్, రఘు, వీరేష్ వీరందరూ కూడా 9 రోజుల పాటు స్వామిని సేవించారు. వారికి అభినందనలు మరియు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈనాటి నిమజ్జన మహోత్సవం ఇంత ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ భక్తులను నియంత్రిస్తూ విగ్రహాలను ఒక క్రమ పద్ధతిలో మాకు పంపిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బందికి గణేష్ మహోత్సవ కేంద్ర సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ